నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలిగినాక బాగున్నారు మీ అందరూ. చూడండి, ఉదయకాలమే పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యం ద్వారా మనం శుద్ధీకరిస్తూ సిద్ధపరుస్తూ నా మార్గం నడిపించబడుతూ మీరు చక్కగా వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఆయన మార్గం నడచడానికి మనం సిద్ధపడ్డప్పుడు దేవుడు తన కృపను సమృద్ధిగా, తన కాపుదలను సమృద్ధిగా, తన క్షేమాన్ని మనకు సమృద్ధిగా ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు మన వాక్యంతో ముందుకెళ్ళినప్పుడు, ప్రార్థనతో ముందుకెళ్ళినప్పుడు దేవుని సమాధానంతో మనం నడిపించబడుతూ ఉంటాం. నువ్వు ఏ సమస్యకు భయపడవు, ఏ విషయంలో కృంగిపో, ఏ విషయంలో అలసిపో, అంత చక్కగా నడిపించేది ప్రార్థన వాక్యం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తుతి కలిగి కాక. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో అది జ్ఞానమునకు మూలము అని రాయబడి. చూడండి, చాలామంది దేవుడు ఆశీర్వదించే కొలది మనలో భయం తగ్గిపోతుంది. ఎందుకంటే నాకు డబ్బు పెరిగిపోయింది కదా, నాకు హోదా పెరిగిపోయింది కదా, నా స్టేటస్ పెరిగిపోయింది కదా అని దేవుని యందు భయభక్తులు తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో అంటున్న మాట ఏంటంటే, ఆయన యందు ఎప్పుడు నువ్వు భయం కలిగి, ఎప్పుడు నువ్వు తగ్గించబడు, ఎప్పుడు నీ స్థితిని మర్చిపోకు, అదే జ్ఞానముకు మూలం. చూడండి, నువ్వు ప్రభు దీవించే కొలది నీ స్థితిని ఎప్పుడు మర్చిపోవు. ఎప్పుడు నువ్వు ఆ స్థితి మర్చిపోకుండా తలపోసుకుంటూ ప్రభువును స్తుతించు, ఇంకా భయం కలిగి ఉండని ఉదయకాలం నీతో మాట్లాడు. చూడండి, దేవుడు నేను ఎప్పటికైనా నేను దీవిస్తాడు, ఎప్పటికైనా హెచ్చిస్తాడు. అందులో ఎంత మాత్రం అవిశ్వాసం లేదు. ఈరోజు మన జీవితంలో మనం ఆశీర్వదించబోవడానికి కారణం ఏంటంటే, మనలో ఇంకా ఏమైనా తీసేసుకునేట్టు ఉన్నాయా? చూడండి, సొలొమోనును ప్రభు దీవించాడు, అతన్ని ఘనపరిచాడు, గొప్ప రాజుగా నియమించాడు. కానీ అతన్ని దీవించే కొలది ఇంకా భయభక్తులు పెరిగిపోతున్నాయి, ఇంకా తగ్గించబడి ఉంటున్నాడు, ఇంకా ప్రార్థన ఎక్కువ చేస్తున్నాడు. ఎంత జ్ఞానం అంటే, ఏం కావాలన్నా దేవుడే అడిగినప్పుడు నాకు జ్ఞానం కావాలని సింపుల్గా చెప్పేశాడు. చూడండి, అది కావాలి, ఇది కావాలి, ఆ బంగారు కావాలా, ఆ రాజ్యం కావాలని అడగలేదు. ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నాయి కాబట్టి ఏం అడగాలో తెలుసు ఆయన. ఈరోజు దేవుని యందు నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో ప్రభువు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు, కనపరుస్తూనే ఉంటాడు, గొప్ప చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మన కుటుంబంలో సమస్యను బట్టి, పోరాటాన్ని బట్టి మనం అనుకుంటాం, నాకు అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, నాకు అది ఇంకా ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఆలస్యం అవుతావు, ఇవి ఆలోచన చేస్తుంటాం. కానీ నువ్వు దేవునికి ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, వినయం కలిగి ఉంటావో, భయం కలిగి ఉంటావో, తప్పకుండా ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుంది, తప్పకుండా విజయం మీ దగ్గరికి వస్తుంది, తప్పకుండా దేవుని సమాధానం మీ ఎద్దకే పంపించబడుతుంది. ఇప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి, సొలొమోను చాలా భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకే నాకు జ్ఞానం కావాలి అన్నప్పుడు దేవుడు సంతోషించి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానానికి మించిన మహిమైశ్వర్యాన్ని అతనికి అనుసరి. ఈరోజు నువ్వు కూడా అదే విధంగా ఉండు, తప్పకుండా ప్రభు నిన్ను దర్శిస్తాడు, తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు ఈ రోజంతా నీకు తోడే ఉండి నడిపించుగా. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఉదయకాలం మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఎందు భయము కలిగి ఉండాలి, ఎందు భక్తి కలిగి ఉండాలి, నువ్వంటే ఎంతో వినయము కలిగి ఉండాలి. నువ్వంటి వారిని దీవించే దేవుడు, నిశ్చించే దేవుడు, గణపరిచే దేవుడు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ కలిగించండి, రోగంలోని వారికి స్వస్థ అనుగ్రహించండి, సమాధానం లేని వారికి సమాధానం కలిగించండి. వెళుతూ వస్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. స్కూలుకు, కాలేజీలకు, మరి ఉద్యోగాలకు వెళుతున్న ప్రతి మార్గం నీ బిడ్డలకు తోడుగా ఉండి, ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించండి. ప్రతి సంఘాన్ని దీవించండి, హెచ్చించండి. ప్రతి సేవకులను గొప్పగా అభిషేకించి వాడుకోమని, అన్ని విషయాల్లో నీ కార్యములన్నీ నీ బిడ్డల పట్ల జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఘనపరచును గాక. ఆమేన్.